మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి ఎక్కడున్నారు? ఆయన ఎందుకు దాక్కున్నారు? ఏపీ పోలీసులు ఆయన కోసం వెతుకుతున్న మాట నిజం కాదా? భూమాన చేసిన తప్పేమిటి? అవినీతి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిందా? నక్సలిజం నుంచి బయటపడి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు భూమాన కరుణాకర్ రెడ్డి. తిరుపతి నియోజకవర్గం అంటే భూమాన అనే స్థాయికి ఆయన పేరు పాతుకుపోయింది. పైగా 2 పర్యాయాలు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా సేవలందించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన భూమాన తిరుపతిలో ఉంటూనే తాడిపల్లిలో చక్రం తిప్పేవారు. ఆయన ఎలాంటి రికమెండేషన్ చేసినా, ఏ ఫైలు పంపినా క్షణాలు ఆమోదం పొందేదని అప్పట్లో చెప్పుకునేవారు. మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి కావడంతో పాటు జై జగన్ అని నినదించిన కారణంగా మాజీ సీఎం ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాంతో కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈసారి తాను పోటీ చేయబోవడం లేదని తన కుమారుడు అభినయ్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోగా ఆయన ఘోరంగా ఓడిపోయారు. పార్టీ పరాజయం పాలైన వెంటనే భూమాన కరుణాకర్ రెడ్డి అనివార్యంగా టీడీటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఓడిపోయిన వెంటనే భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి జనంలో కనిపించడం మానేశారు. పోలీస్ వ్యవస్థ తనను వెంటాడుతున్న భయం వారిలో కనిపిస్తుంది. పైగా జగన్ దగ్గరకు వెళ్తే బుక్ అయిపోతామని కూడా వాళ్ళు రాజకీయాలకు మీటింగ్లకు దూరంగా ఉంటున్నారు. టీటీడీలో భూమాన కరుణాకర్ రెడ్డి వర్గం తీవ్ర అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. తిరుపతి నగరంలోనూ చుట్టుపక్కల జరిగిన అనేక అవినీతికర చర్యల్లో భూమాన ఫ్యామిలీ హ్యాండ్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏపీసీఐడి చర్యలు మొదలుపెట్టినట్లుగా చెప్తున్నారు. తిరుపతి మాస్టర్ ప్లాన్, టీడీఆర్ బాండ్లలో దాదాపు 4,000 కోట్ల రూపాయల అవినీతి లాంటి అంశాలపై ఇప్పటికే సీడీకి ఫిర్యాదు చేశారు టీడీపీ లీడర్స్. ఇందులో భూమాన అభినయ్ రెడ్డి అస్తముందన్న ఆరోపణలున్నాయి. ఆయన కబ్జా కింగ్ గా మారని కూడా అంటున్నారు. ఇక కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అవసరం లేకుండా నూతన భవనాలు ఏర్పాటు పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని, దాని మీద దర్యాప్తు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆఖరికి టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటిని బేరీజు వేసుకున్న భూమాన కావాలనే కామయ్యారని తిరుపతిలో టాక్ నడుస్తుంది. పైగా టీటీడీలో అక్రమాల విజిలెన్స్ విచారణ వేగవంతమైంది. టీటీడీ చైర్మన్ సహా వేర్వేరు పదవులు నిర్వహించిన వారికి నోటీసులు పంపామని విజిలెన్స్ ఎస్సీ కరీముల్లా ప్రకటించారు. 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని విజిలెన్స్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు తన జోలికి రాకుండా ఉండేందుకు కరుణాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని భావిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో కరుణాకర్ రెడ్డి కుమారుడు ఇప్పటికే 41A నోటీసు అందుకోవాల్సి వచ్చింది. ఆ దిశగా విచారణ వేగవంతమైతే అరెస్టులు తప్పవని తెలుస్తుంది. కరుణాకర్ రెడ్డి మొహం చాటేయడంతో తిరుపతి వైసీపీ క్యాడర్ నిర్వీర్యమైపోయింది. అక్కడి కార్పొరేటర్లంతా పక్క చూపులు చూస్తున్న తరుణంలో వారికి ధైర్యం చెప్పేవారే కరువయ్యారు. క్యాడర్ కూడా ఇప్పుడు టీడీపీలో చేరిపోవాలని భావిస్తుంది. స్థానిక నాయకుడు పట్టించుకోకపోతే పరిస్థితి అలాగే ఉంటుంది కదా.